థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో ఇన్ని రోజులు ఎవరు చంపారు అని చెప్పి ఈ వచ్చిన అనుమానాలు అంటే కొంతమంది ఏంటి అంటే మతాల మధ్య ఈ చిచ్చు పెట్టాలి అన్న ఉద్దేశంతోనో లేకపోతే మన స్టేబిలిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఉంచుకోవాలి, ఇలా మాట్లాడితేనే మనకి ఫాలోవర్లు వస్తారు మీరు అంటున్నట్టుగా వీళ్ళు ఇలానే ఉంటారు అని చెప్పి అనుకున్న ఉన్న వాళ్ళు చాలా అసలు నాకు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూస్ ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఇదంతా దేనికోసం అంతగానం అయిపోయింది. ఆడ క్లారిటీ ఇచ్చారు, ఫ్యామిలీయే సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే మీకేంది, మీకు వచ్చేది ఏంది? మీకు ఇట్లనే చేస్తే గనక మీరు మీ సరౌండింగ్స్ లో నేను ఇక్కడ బతకగలను అని అనుకుంటే గనక మీరు చచ్చిపోవడమే బెటర్ నాకు తెలిసి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను లక్ష్మి. అంటే ప్రవీణ్ అన్న మరణాన్ని అటు హైందవుల మీదనో ఇటు ముస్లిమ్స్ మీదనో తోసి మతాల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాళ్లకు అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రవీణ్ అన్న మరణించినటువంటి నెక్స్ట్ డే హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే పోస్ట్ మార్టంలో ఏమొస్తుందంటే ఫుల్గా తాగి చచ్చిపోయాడు, బండిని కంట్రోల్ చేయలేక అని వస్తుంది చూడండి అని పెట్టాడు. ఆ వ్యక్తి ఏం పెట్టాడు? ఫుల్గా తాగి బండిని కంట్రోల్ చేయలేక చచ్చిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది చూడండి అని పెట్టాడు. పోస్ట్ ఎప్పుడు పెట్టాడు? చనిపోయిన నెక్స్ట్ డే పెట్టాడు, మార్నింగ్ పెట్టాడు. అది చూడగానే బాధ అనిపించింది నాకు. అరే ఏంటి ఇలా మాట్లాడాడు మానవత్వం లేకుండా అని బాధ అనిపించింది. ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఇది నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా బండి స్కిడ్ అయ్యి కింద పడిపోయి దుమ్ములేసింది, అది వచ్చిందనమాట. అది రాగానే నేను అనుకున్నాను ఇది యాక్సిడెంట్, ఆయన పడిపోయాడు, యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయింది నాకు. తర్వాత ఇక 2 రోజులకి ఏలూరు వైన్ షాప్లో ఆయన మందు కొని పేమెంట్ చేస్తున్నట్టుగా ఇంకో సీసీటీవీ ఫుటేజ్ కన్ఫర్మ్ అయింది. అంటే మందు తాగాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అప్పుడు కరుణాకర్ కాల్ చేసి నాకు హమారా ప్రసాద్ నంబర్ కావాలి అని అడిగాను. అంటే కరుణాకర్ నంబర్ నా దగ్గర ఉంది, ఎందుకంటే డిబేట్లు చేశాం కదా, ఆ డిబేట్లకు సంబంధించి ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఆ నంబర్ నా దగ్గర ఉండిపోయింది. ఆవిడ కరుణాకర్ కాల్ చేసి నాకు హమారా ప్రసాద్ నంబర్ కావాలి అని అన్నా. ఆ వ్యక్తి వాట్సాప్ చేశాడు. వాట్సాప్ చేస్తే హమారా ప్రసాద్ కాల్ చేశాడు. ఎందుకని? నాకు ఇప్పుడు నిజం కావాలి. ఇప్పుడు నేను హమారా ప్రసాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీడికి మతోన్మాదులతో సంబంధాలు ఉన్నాయి అని అంటారని ఇంత చెప్తున్నాను. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు ఎలా ఉన్నాయి అనేదాన్ని చెప్పాను. ఇది చెప్పలేదు అనుకో, ఏమనుకుంటారు ఈ జాన్పాలకి మతోన్మాదుల దగ్గర నుంచి ముడుపులు అందాయి, అందుకని ఇంత క్లోజ్గా మెయింటైన్ చేస్తాను అంటారు. నంబర్లు ఎలా వచ్చాయి అనేదానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అలా ఏంటంటే హమారా ప్రసాద్ నేను కాల్ చేసినప్పుడు ఆయన మొబైల్లో నాది ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఎత్తగానే చెప్పు జాన్ అన్నాడు, చెప్పు జాన్ అన్నాడు. జాన్ అని పిలుస్తాడు, నంబర్ ఉంది. చెప్పు జాన్ అనగానే నంబర్ ఉందని ఫిక్స్ అయిపోయాడు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు జూమ్లో డిబేట్లు చేసుకున్నాను కాబట్టి. చెప్పు జాన్ అన్నాడు. చెప్పు జాన్ అనగానే నేను ఇటువైపు నుంచి ఏమన్నాను అంటే, అన్న నేను ఇప్పుడు కాల్ రికార్డింగ్ పెట్టలేదు, నా పక్కన ఎవరూ లేరు, నేను ఎవరికో వినిపించాలని మాట్లాడటం లేదు, ఆనెస్టీగా జెన్యున్గా నేను నిన్ను నిజమేంటని అడగడానికి మాత్రమే కాల్ చేశాను. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేయండి, కంపల్షన్ లేదు అన్న. నా మాటలో నిజాయితీ నచ్చింది. ఓకే జాన్ అడుగు అన్నాడు. అడుగనగానే అన్న ప్రవీణ్ పగడాల గారు మరణించిన సెకండ్ డే మీరు మీ ఛానల్లో ఆ వ్యక్తి ఫుల్గా తాగి బండి కంట్రోల్ చేయలేక చచ్చాడని వస్తుంది, మీరు చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అని మీరు రాశారు కదన్నా. అప్పటికి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అప్పటికి ఇంకా అది హత్యో యాక్సిడెంటో ఎవరికి తెలియదు. అప్పుడే మీరు తాగి ఆయన పడి చచ్చిపోయి ఉంటాడు అని ఎలా పోస్ట్ చేశారు అని అడిగాను. వ్యాలిడ్ క్వశ్చన్ కదా. అడగగానే అప్పుడు ఆయన రిప్లై ఏమి ఇచ్చారు తెలుసా? జాన్ ఇప్పుడు రికార్డింగ్ ఆన్ చేసుకో అన్నాడు. ఎందుకని? ఇలా నీ ద్వారా మీ క్రైస్తవులకు వినిపించిన వాదన అని అనేదానికి. నేను అన్నాను, అన్న నా మీద నమ్మకం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దన్న. లేదు జాన్ ఇది అందరూ తెలియాలన్నాడు. లేదన్నా నాకు మాత్రం తెలియాలి, మీరు చెప్పండి అన్న. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? జాన్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణించింది నాకు తెలిసింది సాయంకాలం 6 గంటలకు తెలిసింది. నా దాకా వచ్చేప్పుడు 6 గంటలకి సాయంకాలం 6 గంటల అంటే 6 గంటలు అన్నాడు, మరి సాయంకాలం అన్నాడు నాకు గుర్తుకు లేదు. నాకు సాయంకాలం తెలిసింది. తెలియగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ పర్సన్ నేను కాల్ చేసింది ఎవరంటే పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను. పీటర్ పుట్ట ఇప్పుడు అరుస్తున్న వాళ్ళు హత్య అనే వాళ్ళు ఉన్నాడు. పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను.
ఒకవేళ ఇది అబద్ధం అయితే దీనికి హమారా ప్రసాద్ అన్న సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే పీటర్ పుట్ట సమాధానం చెప్పుకోవాలి. ఆయన చెప్పి నేను చెప్తున్నాను. పీటర్ పుట్ట అనే వ్యక్తి కాల్ చేశాను. కాల్ చేసి ఎందుకంటే వీళ్ళు డిబేట్లు చేసుకుంటారు కాబట్టి ఈ ఫోన్ నెంబర్లు ఉంటాయి, అర్థమైంది, ఫోన్ నెంబర్లు ఉంటాయి, మీటింగ్ల మూలంగా ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి కాల్ చేశాడంట. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పుడు స్పాట్లో ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి, వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అనే దగ్గర ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి మాట్లాడాడు, ఎలా జరిగింది ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఏదో చెప్పాడు. ఈ వ్యక్తికి అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎలా మరణించాడు అన్నది పీటర్ పుట్ట ద్వారా తెలుసుకున్నాడు. ఎవరు? హమారా ప్రసాద్. అక్కడ నుంచి నెక్స్ట్ కాల్ అక్కడే ఉన్న ఇంకో పర్సన్ చేశాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేశాడంట. ఓకే, ఇది హమారా ప్రసాద్ అని నాతో చెప్పింది. ఓకే, ఆ రోజు కాబట్టి కాల్ రికార్డింగ్లో నాకు చూపెడతాను, ఆయన నంబర్ చూపెడతాను. ఒకవేళ ఇది మాకు చేయలేదంటే కనుక హమారా ప్రసాద్ అన్న దగ్గర మాట్లాడిస్తాను. ఆ రోజు నా కాల్ రికార్డింగ్ ఆయన చేసింది నా దగ్గర ఉంది. ఓకే, ఆ రికార్డింగ్ తీస్తే ఈ వచ్చేస్తా బయటికి. ఓకే, నెక్స్ట్ కాల్ విజయ్ ప్రసాద్ రెడ్డి చేశాడంట. చేసి అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరిపాడో అడిగాడంట. ఈయనేదో చెప్పాడంట. అంటే జాన్ ఆయన ఎందుకు మరణించాడు ఎలా మరణించాడు అన్నది నాకు ఇన్ఫర్మేషను నేను అడిగిందే పీటర్ పుట్ట అని విజయ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరిని అడిగాను. అంటే నాకు ఏమైనా తెలుసు ఆయన గురించి? తెలీదు. తెలియకనే కదా నేను అడిగింది ఎవరిని? ఇద్దరు పాస్టర్లు అడిగాను. అయితే జాన్ అలా అడిగి నేను ఫోన్ ఇలా పెట్టేశాను. ఒక అర్ధగంటకు చూస్తే జాన్ అక్కడ ప్రెస్ రిపోర్ట్లో ఏం మాట్లాడుతున్నా అంటే, అక్కడ ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నా అంటే, హమారా ప్రసాద్ చంపాడు, కరుణాకర్ చంపాడు, రాధా మనోహర్ దాస్ చంపాడు, లేకపోతే లలిత్ కుమార్ చంపాడని మాట్లాడుతున్నాడు జాన్. నేనే మీ పాస్టర్లు కాల్ చేసి ఏం జరిగిందని అడిగితే అర్ధ గంటకి వాళ్ళే ఆ వ్యక్తుల కెమెరా ఎదురు నిలబడి మాకు వాళ్ళ మీద అనుమానం ఉంది వీళ్ళ మీద అనుమానం ఉందని నా పేరు కూడా చెప్పారు జాన్. నాకు కోపం వచ్చింది జాన్. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల చనిపోయాడని నాకు వినపడిందో నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నేను ఏమనుకున్నానంటే జాన్, నెక్స్ట్ డే ఆ స్పాట్లోకి రావాలి, సానుభూతి తెలియజేయాలని అనుకున్నాను. ఎందుకంటే మతాలు వేరే, మానవత్వాన్ని చాటుకుందాం, మనకు న్యాయం జరగాలి, చంపిన వ్యక్తి బయటకు రావాలి అందామని ఆ ప్లాన్లో ఉన్నా నేను. కానీ ఎప్పుడైతే నా పేరు వచ్చిందో అరే ఇంక వీళ్ళని క్షమించకూడదురా అని కోపం వచ్చింది జాన్. అందుకని నేను పెట్టింది కూడా మరుసటి రోజు పెట్టాను దాన్ని. ఆ రోజు కాదు పెట్టింది. ఎలా పెట్టావన్నంటే ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన బండి ఇలా తూలుతూ వస్తాడు. ఓకే, ఇలా వస్తాడు కదా జాన్, నేను కూడా తాగుతాను. నేను తాగుతాను కాబట్టి తాగిన వ్యక్తి బండి ఎలా నడుపుతాడో నేను గుర్తుపట్టగలను, నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, కనుక నేను ఆ పోస్ట్ పెట్టాను అని. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్, ప్రవీణ్ పగడాల చనిపోయిన దానికి నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ప్రవీణ్ పగడాల చనిపోయి ఆయన ఒక తాగుడుబోతుగా అందరికి కనబడ్డాడు, చాలా బాధిస్తుంది జాన్ అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా, ఇదంతా రికార్డింగ్లో ఉంటుంది, ఇదంతా. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్, మీ పాస్టర్లే ప్రవీణ్ పగడాల గారి పరువు తీశారు అని అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా జాన్, ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడని నేను మనసులో ఆయన ఇన్సల్ట్ చేయట్లే, ఎందుకంటే తాగడం అనేది ఆ వ్యక్తి వ్యక్తిగతమైన చాయిస్, ఆ వ్యక్తి వ్యక్తిగతమైన అలవాటు. అది నేను కూడా తాగుతా కాబట్టి ఆయన తాగుడు అలవాటు ఉంది, నేనేం షాక్ కావట్లే. కానీ మీ వాళ్ళు నన్ను హంతకుడని ఎప్పుడైతే కెమెరా ముందు అరిచారో అందుకు కోపం వచ్చింది, అందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని అన్నాడు. నాకు ఇందులో నిజాయితీ కనిపించింది. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మాట్లాడినప్పుడు వీళ్ళు అఫెండ్ అయ్యారు, ఆ కోపం ఉంది. కానీ ఆ వ్యక్తి చావు దగ్గరికి రావాలని అనుకున్న వ్యక్తిని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా తిడుతూ కామెంట్ పెట్టేటట్టుగా చేసింది ఎవరు? ఇక్కడ పాస్టర్లు. మీకు ఎవరు చెప్పారు ఆ వ్యక్తి చంపాడని? మీకు ఎవరు చెప్పారు హిందువులు చంపారని? మీకు ఎవరు చెప్పారు ముస్లింలు చంపారని? నీకు తెలియదు కదా. తెలియనప్పుడు ఏం అరవాలి? మాకు న్యాయం జరగాలి, మాకు అనుమానం ఉంది, తొందరగా మాకు రిపోర్ట్ రావాలి, నిందితులు పట్టుకోవాలి, అది కదా అరవాల్సింది. పేర్లు ఎందుకు చెప్పారు? ఇంకా సింపతి వస్తుంది కదా. పేర్లు ఎందుకు చెప్పారు? అసలు వాళ్ళు తిరిగి కేసు వేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు తిరిగి కేసు వేస్తే, పరువు నష్టం కేసు వేస్తే, పరువు నష్టం మర్డర్ కేసులు ఇరికిస్తున్నారు వాళ్ళని. అంతేగా సార్. ఇప్పుడు రాధా మనోహర్ గారైనా అమారా గారైనా నేను చంపా అనడానికి ఏ రోజు ఉండి అన్న ఒకటి, రాధా మనోహర్ దాస్ కానీ కరుణాకర్ కానీ ఎవరైనా సరే సిద్ధాంతపరంగా గొడవలు ఉన్నాయి, రాజీపడేది లేదు. కానీ హత్యానేరం వేసేటప్పుడు నీకు ఏదైనా ఆధారం ఉండాలి కదా, క్లూ ఉండాలి కదా.
అసలు ఎంత దరిద్రులు అంటే వీళ్ళు అక్కడ స్పాట్లో ఉన్న దరిద్రులు ఆ కెమెరా ముందుకు వచ్చి వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అన్న దరిద్రులు దరిద్రులు వీళ్ళ వల్ల ఈరోజు ఇంత జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళ మీద నెట్టారో అప్పుడు వీళ్ళు కూడా రెచ్చిపోయి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. వీళ్ళు బూతులు మాట్లాడింది ఎవరినైతే ఓకే, యేసు ప్రభువును కూడా తిడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అనుకుంటే, అరే వీళ్ళు అనుకొని యేసు ప్రభువును తిడుతూ ఉంటే ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నా బాధ అనిపించదా, నాకు నొప్పి అనిపించదా? ఇప్పుడు ప్రవీణ్ అన్న నా స్నేహితుడు, ఆయన అంటుంటే నాకు బాధ అనిపించదా? పోనీ వీళ్ళు అనడానికి కారణం ఎవరు? ఈ దరిద్రులే. ఒక సంఘటన జరిగినప్పుడు పూర్వాపరాలు ఆలోచించకుండా నోటుకొచ్చినలా వాగితే మత సామరస్యం దెబ్బతింటే అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈరోజు క్రైస్తవులకి హైందవులకి శత్రుత్వం ఏర్పడింది. ఎప్పుడు పోతుంది ఇది? అంతే కదా, ఎప్పుడు పోతుంది ఇది? ఈవెన్ మొత్తం రేస్ చేసి మాట్లాడి వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు పలానా వాళ్ళు చంపారు అని చెప్పిన వాళ్ళే సైలెంట్ అయిపోతే అవును, ఇదంతా విన్న వాళ్ళకి అదే బ్రెయిన్ లో ఉంటుంది. సరే ఆ రోజు చెప్పావు కదా, ఆ రోజు చెప్పినప్పుడు ఏం చేయాలి మరలా? ఏమండి మేము ఇది హత్య అనుకున్నాం, మనకున్న శత్రుత్వాన్ని బట్టి మీరని అనుమానించాము, క్షమించండి, మీరు కాదని అర్థమైంది క్షమించండి అని కుయ్యాలి కదా వీళ్ళు. అంతే కదా, క్షమాపణ చెప్పలే. క్రీస్తు నేర్పించిన ప్రేమతత్వం ఎక్కడా? క్రీస్తు నేర్పించిన యథార్థత ఎక్కడా? క్రీస్తు నేర్పించిన నిజాయితీ ఎక్కడా? క్రీస్తు నేర్పించిన అవునంటే అవును కాదంటే కాదు ఆ ఆచరణ ఎక్కడా? క్రీస్తు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమంటే అసలు వాడు చెంప మీద కొట్టకుండా నువ్వే కొట్టడానికి వెళ్తున్నావేంటి? బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తుల్ని చంపారు ఆ రోజు. ఎవరు రోడ్లు ఎక్కలే, ఎవరు ధర్నాలు చేయలే, ఎవరు కేకలేయలే, వి వాంట్ జస్టిస్ అని అరవలే. పాపులారిటీ లేదు. 2025లో రోడ్లు ఎక్కింది క్రైస్తవ్యం. సిగ్గు, బైబిల్ చదివేవాడికి సిగ్గు అనిపిస్తుంది. ఇదేంట్రా 2025లో రోడ్డుకి ఎక్కామని. ఇది కాదు క్రైస్తవం. మీరు ఇప్పుడు గత 20 రోజులుగా రోడ్ల మీద చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో మొరుగుతున్నటువంటి వీళ్ళు కాదు, ఇది కాదు క్రైస్తవం అంటే. క్రైస్తవులు క్షమిస్తారు, క్రైస్తవులు నిజాయితీ పరులు, తప్పును తప్పుగా ఒప్పుకుంటారు. ఎస్ తాగాను, నాకు ఆ బలహీనత ఉంది, ఇది క్రైస్తవం అంటే. అతిక్రమాలు దాచిపెట్టద్దు, అతిక్రమాలు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలని రాయబడింది బైబిల్లో. ఈరోజు కప్పుకుంటున్నారు. నాకు వచ్చిన కాల్స్ ఏంటో తెలుసా? 100 కాల్స్ వస్తే 100 కాల్స్లో 30 కాల్స్ ఏంటో తెలుసా? అవును, తాగినట్టు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఆయన నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యండి ఇంకో క్రైస్తవుని తాగాడని ఒప్పుకుంటావేంటి? సైలెంట్ ఉండొచ్చుదా అంటున్నారు. చెడ్డ పేరు వస్తుందో అని. అంటే ఏమి నేర్పిస్తున్నారు నాకు? మీరంటే అట్ట చచ్చారు, నాకేం నేర్పిస్తున్నారు? నేను కూడా మౌనంగా ఉండమనా? తప్పు చేసినా మూసుకొని ఉండమని. ఆ రోజు నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు కనీసం బయట ప్రపంచానికి క్రైస్తవంలో కొంతమంది అయినా నిజాయితీ పరులు ఉన్నారనే ఒక ముద్రైన ఒక చిన్న ఆనవాళ్ళని మిగిలిపోయింది. అన్నీ తలదించుకొని వెళ్ళే గొర్రెలు కాదు, కనీసం అక్కడక్కడ తలెత్తుకొని చూసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, మంచి చెడులు ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేది వచ్చింది మార్పు. ఇప్పుడు నాకు వస్తున్న ఫోన్లో 100 ఫోన్లలో 30 ఫోన్లు హిందువుల దగ్గర నుంచి వస్తున్నాయి. ఏమన్నా తెలుసా? ఒకప్పుడు మేము మిమ్మల్ని అపార్థం చేస్తున్నాం కానీ మీలో నిజాయితీ ఉంది, కానీ యేసుని నమ్మం, కానీ మీలో నిజాయితీ ఉంది అని. దానికి మా వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు తెలుసా? నిన్ను మతోన్మాదులు పొగుడుతున్నారంటే మతోన్మాదులు కమ్ముడిపోయావు అంటున్నారు. మొదలు ఒక నిజాన్ని నిజమని ఒప్పుకునేదానికి ఎవడైతే ఏంటి? ఒక నిజాన్ని ఒప్పుకునేదానికి ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, ఒకటి మంచో చెడో తెలిసినప్పుడు అర్థమైన వ్యక్తి నోరు తెరవకపోవడం సమాజానికి హానికరం. చెప్పాలి, బాధ్యత కలిగిన వ్యక్తులుగా చెప్పాలి. ఇప్పటికైనా చెప్పడం ప్రారంభించండి. అదే యాక్సిడెంట్ అని. లేదు హత్య అంటావా, శబాష్, ఆధారాలు తీసుకెళ్ళి చూపించు. ఆధారాలు లేవా, అనుమానాలు క్రియేట్ చేయకు, పోలీసులు ఇచ్చే ఆధారాలు తీసుకో. మా బైబిల్ ఏమని తెలుసా? అధికారుల్ని సన్మానించాలి, అధికారులకు లోబడి ఉండాలి. మా మీద ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి లోబడి ఉండాలి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకూడదు అని మా బైబిల్లో ఉంది. ఈరోజు రోడ్లు ఎక్కారు, అసలు పాస్టర్ల వీళ్ళు కాదు, నోటుకు వచ్చిన అబద్ధాలు అడుక్కుంటున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా? మా బైబిల్ ఏం తెలుసా? పాస్టర్కి ధనాపేక్ష ఉండకూడదని రాయబడింది. మీరేమన్నారు? సారాయి తాగకూడదు లేదా వైన్ తీసుకోకూడదని మీ బైబిల్లో ఉంది కదా అన్నారు. అదే లిస్టులో మద్యం కంటే ముందే వస్తుంది తెలుసా? ధనాపేక్ష లేని వాడై ఉండాలంటుంది. గూగుల్ స్కానర్లో పెట్టేటోళ్ళకి లేకుండా ఉండడం ఏంటి సార్? మొత్తం 16 లక్షణాలు ఉంటాయి, 16 క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఒక పాస్టర్కి. 16లో మద్యం అనే దగ్గర దానికి అటు ఇటుగా మద్యం అనే ఆ 16 క్వాలిఫికేషన్లో ఒక క్వాలిఫికేషన్ తెలుసా? ధనాపేక్ష లేనివాడై ఉండాలని ఉంటుంది.
ఇప్పుడు చెప్పండి, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని దశంభాగం అని అడుక్కుంటున్నారంటే వీళ్ళకి ఏముంది? వీళ్ళు అసలు పాస్టర్లు ఎట్లయితారు? ధనాపేక్ష ఉంది కదా, ధనాపేక్ష ఉంది. అవునా? అవును. ప్రవీణ్ అన్న తాగాడు అన్నది ఏ కేటగిరీ కిందకి వస్తుందో ధనాపేక్ష కూడా అదే కేటగిరీ కిందకి వస్తుంది. ఎందుకంటే అది లిస్టులో ఉంది. మీరు అంటున్నట్టుగా ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ బైబిల్కి సంబంధించిన వాళ్ళు లేరు. బైబిల్కి సంబంధం లేని వాళ్ళే రోడ్లు ఎక్కారు. బైబిల్ సంబంధం లేని వాళ్ళే కెమెరా ముందుకు వచ్చారు. బైబిల్ సంబంధం లేని వాళ్ళే ఇంకా రెచ్చగొడుతున్నారు. నా బాధ ఏంటంటే సార్, ఓకే చెప్పారు నీకు అనుమానాలు ఉన్నాయి, పలానా చోట అచ్చులు ఉన్నాయని, పలానా చోట ఇట్లా జరిగిందని, పలానా వాళ్ళు ఇలా చంపారు అని చెప్పి నీ అనుమానాలు నువ్వు చెప్పావు. సరే, క్లారిటీ వచ్చిన తర్వాత అయినా సరే మారుమూల ప్రాంతాలలో నమ్మిన వాళ్ళు పలానా ఆయన చనిపోయిండే అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమో వీళ్ళు చనిపోవడానికి కారణం ఆ ముస్లింలో, హిందువులో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటే అవును కాదు అని తెలియడానికి కూడా వాళ్ళకు నోరు లేవారు కదా. ఇప్పుడు ఆ రోజు అరిచిన నీవు హత్య అని, ఈరోజు హత్య కాదని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నిజంగా ప్రతి ఒక్కళ్ళు నువ్వు హత్య అని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి రేస్ చేసిన వాయిస్ ఏదైతే ఉందో అది కాదు అని నిరూపితం అయిన తర్వాత కూడా మాట్లాడాలి. నీకేదో నెగటివ్ కామెంట్స్ వస్తాయి అని, లేదా ఉన్న ఫాలోవర్లు తగ్గిపోతారు అని చెప్పి, లేదా ఆదాయం పోతుందని ఇలా మాట్లాడుకోకుండా ఉండడం అనేది అసలు సమంజసమే కాదు. ఎంతో మంది ఇప్పటికీ కూడా మతాల మూలంగానే చనిపోయారేమో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఈ విషయం మీద. ఇంకా క్లారిటీ వస్తే తప్ప ఆ ఫ్యామిలీ కూడా కాస్త చల్లబడే సిచ్యువేషన్స్ ఉండవు. థ్యాంక్ యూ జాన్ పాల్ గారు. ప్రతి ఒక్క అంశం గురించి అంటే నేను సార్ని ఎప్పుడైతే ఇది అంటే యాక్సిడెంట్ అని చెప్పి ఆయన చెప్పినప్పుడే నేను ఆయన్ని సంప్రదించాను. సార్ నాకు ఇట్లా ఒక క్లారిటీ ఇచ్చారు మీరు, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అంటే ఆయన అప్పుడే చెప్పారు నన్ను ఇట్లా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది అంటే ఈ రోజు వ్యతిరేకించడానికి మేబీ 10 మందిలో ఒక 2-3 మారుండొచ్చు. ఈ 10 మంది కూడా మారే సిచ్యువేషన్స్ వస్తాయి సార్. నిజంగా మీరు చెప్పిన మూలంగా మీ సబ్స్క్రైబర్స్ అయినా సరే మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా నమ్మారు. అది ఇప్పటికి రుజువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మి.